నిరుపేద కుటుంబాల ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన 33 కుటుంబాలకు సుమారు 37,67,000 రూపాయల చెక్కులను మంగళవారం శాసనసభ్యుల వారి స్వగృహం నందు నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు శాసనసభ్యులు వనమాడి కొండబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వర్గాలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి మెరుగైన వైద్య సదుపాయం అందించడంతో పాటు వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, బచ్చు శేఖర్, బొమ్మి బాలాజీ, అంబటి చిన్న, అమన్ జైన్, నెక్కంటి శ్రీనివాస్, బోనేపల్లి శ్రీనివాస్, పిర్ల లక్ష్మీ ప్రసన్న, నుర్కుట్టి మోహన్, మేడిసటి చిన్ని, పాలిక నాని, మల్లాడి ఏడుకొండలు, సంఘాని నాగూర్, అరదాడి శివ, బొడ్డు శివాజీ, కోనాడ ప్రకాష్, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, కోడూరు కుమారస్వామి, రెడ్నం సత్యబాబు, దెంగేటి సతీష్, పొంగ బుజ్జి, రిక్కా సంజీవ్, నీలకాయల సన్ని కిరణ్, బొల్ల జువుమా, సతీష్, గుమ్మల్ల వెంకటేశ్వరరావు, ఎరిపిల్లి సత్యబాబు, చోడుపిల్లి ప్రేమ్, అద్దెపల్లి గంగరాజు, తుమ్మల సతీష్, రాళ్లపొడి ప్రకాష్, పాలిక సూర్య, పంది సతీష్, ముడే రాజబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 26వ డివిజన్ నుండి 30వ వార్డు వీళ్ళందరూ ఈ రోజున లేకపోతే ఈ కుటుంబాలందరూ కూడా రోడ్డుపై పడిపోయే పరిస్థితి. ఆరోగ్యం ఉండాలని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సహాయం చేసిన ఈ సహాయానికి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు, ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలన్నదే మొట్టమొదటిగా చెప్పారు ఆయన. అదే సందర్భంలో మనకున్న ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకి అర్బన్ హెల్త్ సెంటర్లు ఉంటాయి, అలాగే విలేజ్లో హాస్పిటల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని డెవలప్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు డెవలప్ చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు మీ అందరూ ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. ఈరోజు చాలామంది ప్రభుత్వ ఆసుపత్రులు చూపించుకున్నా, అదేవిధంగా సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నారు. ఎందుకంటే వైద్యం అప్పటికప్పుడు అందాలన్న ఆలోచనతో జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత అక్కడ చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. చాలా మంది చూస్తున్నాం ఈరోజు, కొంతమంది 15 లక్షలు 20 లక్షలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడే ఉన్నారు, ఇతని సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు అయిందని అడిగారు. సుమారు ఇలా అడిగితే అప్పుడప్పుడు హాస్పిటల్ జాయిన్ అవ్వడం ఖర్చు అయింది. వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే ఆయనకి 8 లక్షల రూపాయలు సుమారు ఇచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 8 లక్షల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క పేషెంట్ కూడా చాలా ఖర్చు అయింది. ఇది కూడా తీసుకెళ్ళాం. ఇది కూడా తీసుకెళ్తే 6,17,518 రూపాయలు ఇచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే వారు ఖర్చు చేసిన దాన్ని బట్టి చూసుకుని ఈరోజు అలాంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు మనం చూసుకున్నట్టయితే కాకినాడ నగరంలో 33 మందికి ఇచ్చారు. ఈ రోజున 33 మందికి లెక్కలేస్తే ఈ రోజున అన్ని కలిపి దగ్గర 37,600,000 రూపాయలు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే మనం 2 సంవత్సరాలు కూడా ఇచ్చినవి లెక్కేస్తాం. దగ్గర 4 కోట్ల రూపాయలు, దగ్గర 5 కోట్ల రూపాయలు సుమారు ఇప్పటికి ఇచ్చినట్టు సందర్భంగా లెక్కలు వచ్చినట్టు సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ రోజున అనారోగ్యంతో అప్పటికప్పుడు వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అవుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, చాలా డబ్బు ఖర్చు చేసుకున్నారో వాళ్ళకి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు ఈ రోజున మన కాకినాడ ప్రజలందరి తరఫున ఏదైతే ఈ రోజు చెక్కులు తీసుకున్నారో వారి కుటుంబాల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు.
భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పటికే చూస్తున్నాం, మరి కాకినాడ ఈఎస్ హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది. మన జనరల్ హాస్పిటల్ కూడా ఇప్పుడే డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం మనం. అంటే గత 5 సంవత్సరాలు ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హాస్పిటల్ని కూడా ఎక్కడెక్కడ పట్టించుకున్న సందర్భాలు లేవు. ఉదాహరణ మన జనరల్ హాస్పిటలే, మనం 500 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేసాం. హాస్పిటల్ లోపల అక్కడ రిలీజ్ క్వార్టర్స్ ఉంటే కూడా ఖాళీ చేయించాం. అమ్మ ఖాళీ స్థలం కావాలని చెప్పి వాళ్ళందరినీ ఖాళీ చేయించి అక్కడ హాస్పిటల్ మొదలెట్టాం. 2014 మన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 పూర్తయింది, కొంతే చేయగలిగాం మనం. తర్వాత మన ప్రభుత్వం లేదు, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది 2024 వరకు ఉన్నారు, దాన్ని పూర్తి చేయలేకపోయారు. అలాంటి హాస్పిటల్ ఈరోజు మనమే పూర్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.